బిడ్డగా ఏకైక ఎమ్మెల్యేగా కుర్మల ఆత్మ గౌరవం పెంచాలనే లక్ష్యంతో మేము ఏ నిర్ణయం తీసుకున్నా యావత్ తెలంగాణ కుర్మ సంఘం అనుసరించే తీసుకుంటాం తప్ప ఏ తీసుకోమని చెప్పి వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు కావాలని కొంతమంది పని కట్టుకొని చేస్తున్నారు. మరి వాళ్లకు ఈ కోకాపేట ఈ స్థలం నుంచే మన కులదైవం వీరప్ప స్వామి సాక్షిగా మనం నమ్మే ఆ బండారి సాక్షిగా చెప్తున్నా, ఈ కుర్మ సంఘంలో ఎవరి పాత్ర ఏందనేది మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కోకాపేటకు సంబంధించి ఈ భూమిని ఎవ్వరికి కూడా లీజుకి ఇవ్వలేదు, ఎవ్వరికి కూడా అగ్రిమెంట్ కాలేదు. ట్రస్ట్ బోర్డుకు సంబంధించి ఆ రోజు నేను ఎమ్మెల్యే గెలవక ముందుకు నేను కష్టపడి సర్పంచ్గా, ఎంపీటీసీగా, మండల పార్టీగా ఇన్ఛార్జిగా 33 సంవత్సరాలు పాలక సంఘం చైర్మన్గా, 6 సంవత్సరాలు నీటి సంఘం చైర్మన్గా కష్టపడి నా గ్రామంలో నా కుటుంబాలంతా దీవిస్తే ఆ రోజు సర్పంచ్ అయిందని చెప్పి గతంలో చెప్పిన ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు కూడా ఎక్కడ కూడా ఎవరికి ఇంచెత్తు అన్యాయం చేయకుండా, ముఖ్యంగా నేను నమ్మిన నా దైవం వీరప్ప సాక్షిగా చెప్తున్నా, ఈ కుర్మ సంఘంలో ఈ బండారు సాక్షిగా చెప్తున్నా, మీరు ఎవరైతే సోషల్ మీడియా ద్వారా కోకాపేట భూమిలో కానీ యారుట భూమిలో కానీ సంఘంలో కానీ బీర్లైలే ప్రమాణం లేదు, బీర్లైలే సంబంధం లేదు, నా ప్రమేయం లేదని చెప్తా ఉన్నా. ఒక ఎమ్మెల్యేగా ఆ రోజు నా కాన్స్టిట్యూన్సీలో నేను కష్టపడుతుంటే రాష్ట్ర నలుమూలల కుర్మ సోదరులు నాకు సాయం చేశారు. అరే మా బిడ్డ బీర్లైలే కరోనా టైంలో సాయం చేస్తున్నాడు, ఈయనకు పదవి వస్తే ఎంతో పైకి పోతామని చెప్పి సొంత ఖర్చులు పెట్టుకొని తిరిగి నా గెలుపుకు సహకరించినారు. అప్పుడున్నటువంటి కేవైసీఎస్ అనే ఒక యూత్ కూడా ఊరూరు తిరిగి నా గెలుపుకి కీలక పాత్ర చేసినారు. మరి ఆ రోజు ఉన్నటువంటి ఈ కుర్మ సంఘం కానీ ఈ ట్రస్ట్ కానీ మా బిడ్డ నిలబడ్డాడని చెప్పి ఎక్కడ కూడా నేను కుర్మ సంఘం సపోర్టు తీసుకోలేదు. కానీ గ్రామాలలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ సరితా తిరుపతి కానీ ఇక్కడ బీర్లైలో నిలబడ్డారని చెప్పి సబ్బండ వర్గాలు, ముఖ్యంగా కుర్మ సోదరులు ఉప్పల్ నుంచి, ఫిర్యాదుగూడ నుంచి, ఎక్కడెక్కడి నుంచో సొంత కార్లు కట్టుకొని మా బిడ్డ గెలవాలని నా గెలుపు కోసం కష్టపడ్డారు. కాబట్టి ఇవాళ నాకు 50,000 మెజార్టీ వచ్చింది. అందులో మీ అందరి కష్టం ఉంది. ఆ రకంగా గెలిచినాక నేను ఏకే మల్లేశం గారు ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూసి, ఆయన కులానికి చేస్తున్నటువంటి సేవలు, ఆయన పెంచినటువంటి కుల ఆస్తులు చూసి, ఆయన పదవి కోసం కాదు నా కుటుంబ కులానికి నేను సేవ చేయాలి. అక్కడ గత ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా ఉండి ఈ ఆస్తిని సంపాదించిన పదవి 6 నెలలు ఉండగానే కురుమ కులం కోసం ఎమ్మెల్సీ పదవి ఉండగానే కాంగ్రెస్ పార్టీలకు మారి నేను ఆయన సీఎం గారితో ఈ భవనాన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఆ రోజు కూడా సీఎం గారి సాక్షిగా ఇక్కడ దీన్ని ఇంజనీరింగ్ కాలేజ్ చేద్దామని చెప్పడం జరిగింది. ఇదే ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఇదే పెద్దలు, రాష్ట్ర నాయకులంతా కూడా ఆలోచన చేసి ట్రస్ట్ బోర్డు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ట్రస్ట్ బోర్డులో కనీసం ఈ రోజు వరకు కుర్మ సంఘంలో నా సభ్యత్వం కూడా లేదు. మరి నేను ఎమ్మెల్యే అని చెప్పి పెద్దలు ట్రస్ట్ బోర్డు సభ్యులు పిలిచి, రాష్ట్ర నాయకులు పిలిచి నాకు సభ్యత్వంతో పాటు ట్రస్ట్ బోర్డులో నువ్వు ఉండాలి, నువ్వు గవర్నమెంట్లో ఉన్నావు, విప్గా ఉన్నావు, కులానికి అక్కరొస్తావని చెప్పి ఆ రోజు ట్రస్ట్ బోర్డులో నన్ను తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ఆ రోజు ఆలోచన చేసి ఈ ప్రభుత్వం నుంచి మనం పెద్ద ఎత్తున కుర్మ కులస్తులకు లాభమయ్యే విధంగా దీని గతంలో హాస్టల్ కట్టాం, కానీ ఇప్పుడు ఈ ప్రాంతంలో హాస్టల్ నడవదని చెప్పి దీన్ని మనం ఇంజనీరింగ్ అనుకున్నాం. ఇంజనీరింగ్ కూడా ఎవరు పిల్లలు రారు, ఎవరికైనా లీజ్కి ఇద్దామని ఆలోచన చేసి ఆ రోజు ట్రస్ట్ బోర్డు నాడు తీర్మానం చేసిరు. ఎవరైతే ఎస్ఎఫ్టీకి ఎక్కువ రేట్ ఇస్తారో, నారాయణ కానీ, శ్రీచైతన్య కానీ, ఇంకొక 5-6 కాలేజీలు వస్తే వాళ్ళతో చర్చలు జరిపి తప్ప ఎక్కడ కూడా ఈ రోజు వరకు అగ్రిమెంట్ చేయలేదు, ఎవరి తాను రూపాయి తీసుకోలేదు. ఇది నగ్న సత్యము. ఇది నేను చెప్పినా వాళ్ళు వినిపించుకోకుండా ఒక ఎమ్మెల్యేని తిడితే మేము పెద్దగా అవుతాం, మేము రాష్ట్ర నాయకులం అవుతాం అంటే అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. కానీ నేను చూసిన తర్వాత నాకు సహకరించకుండా, నా గెలుపులో కుర్మ సంఘం రాష్ట్ర సంఘం లేకున్నా ఏకే మల్లేశం గారు చేస్తున్నటువంటి ఆలోచనలు, ఆయన కుర్మ కులస్థానం చేస్తున్నటువంటి సేవలు, నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నా కాన్స్టిట్యూన్స్ లో సుమారు ఒక 25 మందికి
ఇలా సంఘం నుంచి అమౌంట్ ఇప్పించగలిగిన వాళ్ళకి ఆదుకోగలిగిన ఎక్కడ పిడుగుపడ్డా ఎక్కడ యాక్సిడెంట్ అయినా ఎక్కడ గొర్రెలు చనిపోయినా సంఘం నుంచి ఇలా కుర్మలకు లాభం అవుతుంది. నా నియోజకవర్గానికి ఎంతమందికి అవుతుందంటే తెలంగాణలో ఎంతమంది కుర్మలకు లాభం అవుతుందని చెప్పి ఆలోచన చేసి మరి పెద్దలు చేసిన నిర్ణయం బాగుంది. మరి ఇట్లా ఇది హాస్టల్ అయితే ఎవరు రారని చెప్పి లీజ్కి ఇవ్వచ్చు అని చెప్పి ఆ రోజు మాట్లాడిన మాట వాస్తవం. కానీ నారాయణకు శ్రీచంద్రకు ఎవరికి అగ్రిమెంట్ చేయలేదు. ఆ రోజు పెద్దలు ఇదే ట్రస్ట్ బోర్డు మెంబర్లు ఇదే పెద్దలు రాష్ట్ర నాయకులు ఎవరైతే మన కులానికి ఎస్ఎఫ్టీగా ఎక్కువ రేట్ ఇస్తారో వాళ్ళకి ఇద్దామన్నమాట వాస్తవం. ఆ రోజు నాకు అసెంబ్లీ నడుస్తుంటే కుల బాంధవునిగా ఒక ఎమ్మెల్యేగా భూమి పూజ అవుతుంది రమ్మంటే నేను ఇక్కడికి వచ్చిన. మరి ఆమె వచ్చినామే నారాయణ బిడ్డనా శ్రీ చైతన్య బిడ్డనా అసలు అగ్రిమెంటే కాలేదు. ఏ రకంగా వాళ్ళకు ఏం చేసిరో నాకు తెలియదు. సోషల్ మీడియా ద్వారా అగ్రిమెంట్ కాంది. క్యామలేసుకో 10 కోట్లు, ఎకమలేసుకో 10 కోట్లు, బీరైకో 10 కోట్లు. అరే మీ నోరా తాటిమట్ట కులానికి ఇల్లు నిడిసి వాళ్ళ హోదా నిడిసి రాష్ట్ర నాయకత్వం కోసం రాష్ట్ర కులం కోసం రేపు నెలకు 90 లక్షలు వస్తాయి. మన పిల్లలకు 10 నుంచి 15% ఇస్తారంటే దానికి అందరం ఆరోగ్యమే తప్ప ఎవరి రూపాయి తీసుకోవాల్సిన అవసరం లేదు. నా సొంత ఎలక్షన్లు కూడా ఒక్కరి తాన నయా పైసా తీసుకోలే. నా కష్టార్జితం నాకున్నటువంటి టీము, నా సహోదరులు, నా కుల బాంధవులు, నా కాంగ్రెస్ శ్రేణులు నన్ను ఒక సేవకుడిగా గుర్తించి గెలిపించే తప్ప ఎవరు కూడా రూపాయి ఇవ్వలే. చాలా మంది మేము బీలేలకు ఇచ్చినాం, మా డబ్బులు ఇవ్వాలంటున్నారు. వాళ్ళ విజ్ఞత వదిలేస్తున్నాం. కానీ మీ సోషల్ మీడియా నేను నెల రోజులు చెప్తా ఉన్నా, కోకపేట భూమి సాక్షిగా వచ్చి నేను మీటింగ్ పెడతాన్నా. మరి అలాంటి వారు ఇవాళ వచ్చి వాళ్ళ ఉన్న సమస్యలు వాళ్ళకు ఉన్నటువంటి తెలివితేటలు ఇవాళ చెప్తే బాగుండు కదా. ఎక్కడి నుంచో వాట్సాప్ పెట్టి ఇలా నన్ను బదనాం చేస్తున్నారు. నన్ను మీరెంత బదనాం చేసినా, మీరెన్ని గిక్కువలు పెట్టినా, మీరెన్ని కుట్రలు పొందినా బీర్లేవాడు ప్రజానాయకుడు, ప్రజాసేవకుడు. మీరు నా మీద రాళ్ళేస్తే నా పూలైతే తప్ప నాకేం కాదు. నేను ఎమ్మెల్యేగా నాకు ఆలయంలో బిజీ ఉండి రోజు 24 గంటల్లో 17-18 గంటలు తిరుగుతుంటే లేట్ అయితే వాట్సాప్లో పెట్టి ఎక్కడ ముఖం చాటేసిండు, ఎక్కడ పోయిండు, కోకాపేట ప్రెస్ పెట్టి నడుతున్న మిత్రులు. మరి ఇవాళ వచ్చిన కదా వారం నుంచి మా మిత్రులంతా కోకాపేటలో 4వ తారీఖు మీటింగ్ అని చెప్తున్నారు. మరి ఎందుకు రాలని అడుగుతున్నాం. యారుటలో అసలు యారుట భూమి ఇప్పటికి కూడా నేను మా పెద్దలను అడుగుతున్నా, అది ట్రస్టా కుర్మ సంఘమా, మీ 40 మంది పెద్దలదా, మొత్తం రాష్ట్ర కుర్మ సంఘంతో వివరించండి. ఈ సంఘం కూడా ట్రస్ట్ బోర్డు మంది ఎంతమంది ఉన్నారు, మీకు ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చు పెడుతున్నారు, రేపు ఈ భవనం కడితే నెలకు ఎంత వస్తుంది, ఏ జిల్లాకి ఎంత ఇవ్వచ్చు, ఎంతమంది మన పిల్లలకు చదివించో మీరు కూడా కాబోయే అధ్యక్షుడిగా మనం అనుకున్నాం. ఎందుకంటే ఆయన ట్రస్ట్ చైర్మన్గా రాష్ట్ర అధ్యక్షుడిగా పెద్దలుంటే జోడేట లెక్క ఇంకా కులం పైకి పోతుంది. నా ఆశ ఒకటే, నేను ఒక్కరిని ఎమ్మెల్యే అయితే కాదు, ఒక 10 మంది ఎమ్మెల్యేలు, ఒక 5 ఎంపీలు అయితే రేపు కొట్లాడితే మన కులానికి అక్కరొస్తానని ఆశపడ్డ తప్ప కులం సొమ్మ 5 పైసలు నాకు లేదు తెలియదని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరి యాదగుట్ట భవనం ఇప్పుడు కూడా మీరు వాళ్ళకు కూడా కొంత అవకాశం ఇస్తున్నారు, కొన్ని అనుమానాలు తావిస్తున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు కాబోయే అధ్యక్షుడిగా, ఆయన కుర్మ సంఘ అధ్యక్షుడిగా, ట్రస్ట్గా మీరు కూడా కొన్ని విషయాలు బయట పెట్టాల్సిన అవసరం ఉంది. యాదగుట్ట విషయంలో మరి ఇక్కడనే జిల్లా అధ్యక్షుడు వచ్చిండు, మండలాధ్యక్షుడు వచ్చిండు. కావాలని కొంతమంది పనిగట్టుకొని పోయి అటు టీఆర్ఎస్ ఓడిపోయిన ఎమ్మెల్యేలో ప్రెస్ మీట్ పెడితే మరి రాష్ట్ర అధ్యక్షుడు పని చేయడం చప్పుడు చేయడు, జిల్లా అధ్యక్షుడు చప్పుడు చేయడు, మండల అధ్యక్షుడు చప్పుడు చేయడు. అరే బీర్లే అమ్ముకున్నాను టీఆర్ఎస్ అంటే, అరే పార్టీ వలన కావచ్చు, నేను కుర్మ బిడ్డను, దానికి నేను లోకల్ ఎంపీడీస్గా ఆ వార్డులో ఉన్న ఎన్నడూ నా కుర్మ సంఘంతో సంబంధం లేదు. అసలు అది కుర్మ భవనమా, మీ 40 మందిదా, ట్రస్ట్దా సంబంధం లేదు. దయచేసి ఒకటే చెప్తున్న వేదిక ద్వారా, వాళ్ళు అన్ని విమర్శించిన మరి అప్పుడు విమర్శించిన వాళ్ళే 5 ఏళ్ళు 6 ఏళ్ళు అందులో సంభోగాలు అనుభవించారు, రాజభోగాలు అనుభవించారు. ఇలా వాళ్ళే బీర్లైలే అమ్ముకుంటా అంటున్నారు. మీకు సిగ్గు శరం ఉండాలి. అరే రాజకీయాన్ని ఎదుర్కొంటే మీకు దమ్ముంటే 2029లో బీర్లైన్ ఎదుర్కోండి. కానీ సంఘాన్ని నమ్ముకోవడానికి కొందరు న్యాయం చేస్తే పక్కోళ్ళని అడుగుతున్నారు. అన్న నువ్వు తెల్లారు లేస్తే 1000 మందికి సాయం చేస్తున్నావు, 100 మందికి సాయం చేస్తున్నావు, మీ కులం సొమ్ము ఎందుకు తినేవని అడుగుతున్నావు. నేను తలకాయ ఎక్కడ పెట్టుకోవాలి? నీ కులమేంది ఏమని లేదంటే రేపు పొద్దున ఇంకెట్లా గెలిపిస్తారు? ఇంకా వేరే ప్రజలంతా కూడా సపండ వర్గాలు ఏ రకంగా సపోర్ట్ చేస్తారు? నేను ఒక్కనే కాదు, 10 మంది మీరు అసెంబ్లీకి రావాలి, 5 పార్లమెంట్ పోవాలని నా కోరిక ఉంటే మరి అక్కడ ఉన్నటువంటి నాయకులు
నిజంగా నేను ఇలా కుర్మ సంఘాన్ని కూడా అడుగుతున్నా, మీరు జిల్లా అధ్యక్షుడు కానీ అక్కడ టౌన్ అధ్యక్షుడు కానీ మండల అధ్యక్షుల్ని అందరి సమక్షంలో ఎన్నుకోండి, సంఘానికి సేవ చేసే వాళ్ళని ఎన్నుకోండి.